కానీ వీటన్నిటికంటే మొన్న ముఖ్యమంత్రి వచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని తానే ఆవిష్కరించి ఆయన ఇచ్చిన ఉపన్యాసం తర్వాత కాంగ్రెస్కు బాగా నష్టం వచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఓకే. ఎందుకంటే మరి వాళ్లకు అంచనా ఉండి చేశారా, ఈ పని లేక చేశారా? తెలంగాణ సెంటిమెంటు ఇంకా తగ్గలేదు. ఆ సెంటిమెంట్లో గణనీయమైన సెక్షను ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉన్నారు. అంటే ఒకనాడు తెలంగాణ వస్తే అధికారం వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తుంది అని వీళ్ళు భావించి ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళల్లో వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇవాళ చూస్తున్న వాళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు కానీ, లేదా ఈ ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చి 3 ఎకరాల భూమి 300 గజాల భూమి ఇచ్చిన కళాకారులు మేధావులుగా చూస్తే వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఆ స్థితిలో గద్దర్కు ఇప్పటి వరకు ఒక విగ్రహం ప్రభుత్వం కూడా పెట్టకుండా నేనే ప్రకటించాను. ఏది ప్రజాకోర్టులో తెలంగాణ తెచ్చింది గద్దరు, ఇచ్చింది సోనియా గాంధీ. మీరు ఈ ఎజెండాను డోర్కు తీసుకెళ్ళాలి అంటే, సరే రేవంత్ రెడ్డి, బట్టి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన దశ నుంచి బట్టితో ఆయన పాదయాత్రలో ఉన్నప్పటి నుంచి, ఖమ్మంలో ఆయన రాహుల్ గాంధీని కలిసినప్పటి నుంచి, ఆయన ముద్దు పెట్టుకున్నప్పటి దగ్గర నుంచి ఆ అనుబంధం పెరిగింది. ఆయన డెడ్ బాడీని మనము ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పెట్టించింది. అన్నాడు రేవంత్ రెడ్డి ముందుండి దాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఒక విగ్రహం కూడా వీళ్ళు ప్రభుత్వం తరఫున వీళ్ళ అంగీకారంతోనో పెట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేసిన పరిస్థితి లేదు. పోనీ వేరే వాళ్ళు కొల్లూరు సత్తయ్య లేదా గద్దర్ కమిటీ అని తెల్లాపూర్లో ఒకటి పెట్టింది. అక్కడికి పోయి దానికి ఒక దండ వేసిన స్థితి కూడా లేదు. కానీ అకస్మాత్తుగా సరే మిగతా విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన ఒకసారి అసెంబ్లీలో ప్రకటించాడు, వీళ్ళు వైశ్యులు అడిగారని మేము రోషయ్యకు ఒక స్థానం ఇస్తాము, తర్వాత పొట్టి శ్రీరాములకు అక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పేరు పెడతామని ఏదో ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేసి దాన్ని ఆయన ఇచ్చిన ఉపన్యాసం వల్ల కాంగ్రెస్కు చాలా పెద్ద నష్టం జరిగిందనేది నా అభిప్రాయం. ఇది తెలంగాణ అభిమానవాదానికే కాకుండా ఇప్పుడు మేము మొన్న లెక్కలు తీసాం. ఇంకా అన్ఫార్చునేట్లీ బీసీ మేధావులు, ఎస్సీ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు వాటిని ఎవ్వరు ఆ లెక్కలను అధ్యయనం చేస్తలేరు. ఉద్యమకారులు అంటే రోజు ఒక మీటింగ్ పెట్టి ఎవరినో ఒకరిని విమర్శించడం అనుకుంటున్నారు. ఆ లెక్కలలో తేలింది ఏమిటి? 242 పారామీటర్ల ప్రకారం ఆర్థిక, సామాజిక, ఇండస్ట్రియల్, ల్యాండ్ పవర్, అర్బన్ పవర్, దీంట్లో చూస్తే రిచెస్ట్ కాస్ట్ కాపులు, దాని తర్వాత రాజులు, దాని తర్వాత కమ్మలు, దాని తర్వాత వైశ్యులు, దాని తర్వాత బ్రాహ్మణులు, ఆ తర్వాత రెడ్లు ఉన్నారు. రెడ్లు 17.5 లక్షలు ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు రిచెస్ట్ కాదు. అయితే మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకో లేదా ముఖ్యమంత్రికి ముఖ్యంగా ఈ లెక్కలు చూసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు బలంగా ఉన్నారు, రేపు ఎన్నికల్లోనో ఇంకో రూపంలోనో వీళ్ళు సహాయపడతారు అని ఇట్లాంటి చేసి ఉంటే సెంటిమెంటల్గా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకమయ్యే ప్రక్రియ. అంటే సార్ బేసిక్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ వీళ్ళ ఓట్ల టార్గెట్గా ఏమైనా ఈ విగ్రహావిష్కరణలు ఇవన్నీ జరుగుతున్నాయి? అంటే హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ అంతా నా దగ్గరే ఉండాలి, నా వైపే ఉండాలి అనే లైన్ ఏమన్నా? ఆయన వైపు ఆ లైన్ ఉంటుంది అనుకో. మెజారిటీ ఎవరు? తెలంగాణ మెజారిటీ ప్రజలు తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ కాదు కదా. నిజమే 2014 తర్వాత నేను వైస్ చైర్మన్గా ఉన్న లెక్కల ప్రకారం
అప్పర్ కాస్ట్ మైగ్రేషన్ ఆంధ్ర నుంచి ఎక్కువ జరిగింది, నార్త్ ఇండియా నుంచి ఎక్కువ జరిగింది. ఉమ్, కానీ తెలంగాణ సింబల్స్ నువ్వు ప్రమోట్ చేసుకుంటూ పోయి వాటిని పెంచుకుంటూ వీళ్ళని హత్య చేయకు. అవును. వీళ్ళని వ్యతిరేకంగా నువ్వు మాట్లాడమని, వీళ్ళని ఇక్కడ ఉండొద్దని. ఎవరు అనట్లేదు. ఉదాహరణకి కాపులు ఇంత రిచ్ చేస్తే ఎట్లా అంటే, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మా కమిటీని అడిగారు, ఉమ్, కాపులు ఇంత రిచెస్ట్ ఎట్లా అయ్యారు అని. అంటే అప్పుడు నేను కొద్దిగా అనాలిసిస్ చేసి నేరుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి రిచెస్ట్ కాపులు ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు, ఇండస్ట్రీ పెట్టుకున్నారు. ఉమ్, రాజులు మైగ్రేట్ అయ్యారు, ఇండస్ట్రీ పెట్టుకున్నారు. స్మాల్ కమ్యూనిటీ. ఉమ్, కమ్మలు రిచ్ తర్వాత మైగ్రేట్ అయ్యారు. అంతకుముందు విభజన 2014 తర్వాత ఉమ్, మాలల సంఖ్య ఇక్కడ గణనీయంగా తగ్గింది 2014. ఎందుకు? 2015 ఉమ్, లో అడ్మినిస్ట్రేషన్ అటు మారగానే మాలలు చాలా రంగాలలో ఇక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఉమ్, ఆఫీస్ డ్రైవర్స్ కానీ, లేకపోతే మిగతా వాటిలలో కానీ, రకరకాల దాంట్లో వాళ్ళంతా మైగ్రేట్ అయిపోయారు కదా. అవును. సో మాలలకు తెలంగాణలో ఆనాడు కేసీఆర్ చేసిన సర్వేలో ఇట్లుంది, 2011లో జనాభాలో ఇట్లుంది, ఇప్పుడు కొద్దిగా 50,000 తగ్గినట్టున్నారని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు. ఉమ్, కనుక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యమకారులు కానీ, లేదా మేధావులు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు, వాటికి మేము ఇచ్చిన కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ చూస్తే, అయితే ప్రభుత్వం దృష్టిలో, అందులో ముఖ్యమంత్రి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆయన అడ్వైజర్ దృష్టిలో వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, ఉమ్, వీళ్ళు రేపు మనకి ఎన్నికల్లో పనికొస్తారు ఉమ్, అనుకొని ఉండొచ్చు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ మిస్కాలిక్యులేషన్. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లేదా ఎన్టీ రామారావుని ఇక్కడ ప్రమోట్ చేస్తూ విగ్రహాలు పెట్టుకుంటూ పోయినాం అనుకో, ఉమ్, గద్దర్నో, లేకపోతే చాకలైలమ్మనో, లేకపోతే దొడ్డి కొమరయ్యనో, లేకపోతే కొమరం భీమ్నో నువ్వు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేక వీళ్ళని పెంచినావు అనుకో, రేవంత్ రెడ్డి జీవితంలో మొదటిసారి ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు ముఖ్యమంత్రి కాలేదు.